ఇదే కల్మెర గుట్ట. ఇదే అతి భయంకరమైన కల్మెర అతి భయంకరమైన కల్మెర గుట్టలో ఇప్పుడు మనము దయ్యాల సంచరించిన దగ్గరికి వెళ్తున్నాము. ఓకే, రెడీ. చిన్నపిల్లలు ఉంటే ఆఫ్ చేయాల్సిన కోర్సు. అవును, దయచేసి చిన్నపిల్లకి వీడియో చూపించొద్దు. ఇట్స్ వెరీ డేంజరస్ వీడియో. తర్వాత పరిణామాలు మాకు తెలీదు. ఇంకొక 1 minute రీచ్ అయిపోతాము. అయ్యో అక్కడ కనబడుతున్నది. కళ్ళతో చూపిస్తా. దయ్యాలని కళ్ళతో ఏంటి మీ మనసుకు గుచ్చుకునేలా చూపిస్తాం మేము. అతి భయంకరమైన దారిలో ప్రయాణిస్తున్నాము మేము ఇప్పుడు. ఈ గుట్టలలో, లోయలలో ఒకప్పుడు దయ్యాలు సంచరించాయి. మ్యారీహుడ్ గారు చెప్పండి, ఇక్కడ మీరు చూసిన పరిణామాలు ఏంటండి? నేను ఒకప్పుడు వచ్చారు అన్నారు. డిసెంబర్ నెలలో సీతపాలకాయల కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఓకే, అది ఇక్కడికి వచ్చిన ఓకే, అనుకోకుండా అందులోకి వెళ్ళి ఒక ఫోటో దించగానే ఫ్లాష్ కనుకుంటా బయటకు వచ్చింది. ఫ్లాష్కి ఓకే, ఫ్లాష్ రాగానే ఎన్నో గబ్బిలాలు వచ్చినాయి. గబ్బిలాలన్నీ బయటకు తిని వాళ్ళ గ్రాస్ చూసినట్టు. ఓకే, ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి? ఇలానా? ఇట్స్ పాసిబుల్ దిస్ వే? నాట్ లైక్ కదా. ఇలా వెళ్దామా? ఇలా ఉండొచ్చునా మరి? ట్రై వీల్. గదారి నుంచి ఎట్లా పోతాం? ఈ దారి కనపడుతుంది, బట్ ఇది దారి ఉంది. చాలా భయంకరంగా ఉందండి ఈ వీడియో. చూసేవాళ్ళు జాగ్రత్త. పాములు, ఏదులు ఏదైనా ఉండొచ్చు లోపల సైడ్. ఐ థింక్ దిస్ వే, దిస్ రైట్. దీని మీద ఓకే. చూడండి ఒకసారి, చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. ఇంత కష్టంగా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదేనా? ఇదే కాదురా. ఇది కాదు కదా. ఇది కాదు. దీని కిందదా? ఇటు ఏమీ అర్థం కాకుండా ఉంది. అక్కడ పరిణామాలు మనకు తెలీదు. ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ఇదే ఎట్టుంది లోపల ఉంటుంది కదా. పద అటు కట్ చేద్దాం. చూడండి, ఒకప్పుడు ఇక్కడ దయ్యం ఉండుంటాయి. చూస్తున్నారా? అది దయ్యం నడిచిన రాయ కూడా ఉన్నాయి. ఓకే, మనం వెళ్దాము. హౌ టు గో నో? దీని కిందిదా అనుకుంటా. మనకి ఇల్లు చూసిన ఇదే రా. మనం ఇదేనా? ఇది చూసిన ఏలాడుతుంది చూసిన. అంతేనా? ఇదేనా? లోపలికి కూర్చుంటుంది రా. అయితే ఇది కాదు. లోపలికి పోయినా. అవునుగా. మూసుకుపోతుందా? ఘోరంగా